దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము దేవుని ఆజ్ఞల గూర్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యం ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మాట్లాడే దైవమా, మాతో మాట్లాడండి ప్రభువా. వినే చెవి, గ్రహించే హృదయం దయచే తండ్రి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి మీ ఆత్మ స్వాధీనపరచుకోండి. వారి హృదయం తెరవండి ప్రభువా. నాయన, మీ మాటలు వారి జీవితాలకు రక్షణకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడునుగా కని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మనకు వాగ్దానం చేసిన రీతిగా 2-3 ఆయన నామంలో ఎక్కడ కూడిందరో అక్కడ వారి మధ్య ఉందనని సెలవిచ్చిన మన ప్రియమైన ప్రభు మన మధ్య ఉన్నారు. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన మనలో ఎల్లప్పుడూ నివాసం ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా మనం చూసినట్లయితే దేవుడు ప్రతి కాలంలో కూడా ఆయన మనలను జీవింపచేసే ఆజ్ఞలు ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. దీని బిడ్డ, ఏదేను తోటలో మొట్టమొదట దేవుడిచ్చింది ఆజ్ఞ. అదమా, ఈ తోట చెట్ల ఫలముల్లో దేనినైనాను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే ఈ తోట మధ్యనున్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని దేని బిడ్డలారా, దేవుడు ఆదాముకి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞను గైకొంటే ఈ ప్రపంచ చరిత్రే వేరేగా ఉండేది, ఈ ప్రపంచమే వేరేగా ఉండేది. దేని బిడ్డలారా, మానవుని యొక్క జీవితం ఎంత దీవెనకరంగా, ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత సంతోషంగా ఉండేదో. కానీ మానవుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడంటే దేవుని ఆజ్ఞను గైకొనలేదు, సాతాను చెప్పిన అబద్ధాన్ని గైకొన్నాడు. దేని బిడ్డలారా, ఆది నుండి వాడు అబద్ధికుడు, అపవాది అబద్ధికుడు, సాతాను మోసగాడు, తంత్రగాడు, అబద్ధికుడు, శోధకుడు. దేని బిడ్డలారా, వాడు అపవిత్రుడు, వాడు అన్ని విధాలా కూడా వాడు మానవుల మీద ఎంతో పగ కలిగి ఉన్నాడు. వాడు చాలా ద్వేషంతో ఉన్నాడు. ఎందుకంటే వాడు కోల్పోయిన స్థానం, దేని బిడ్డలారా, వాడు కోల్పోయిన స్థానం కంటే గొప్ప స్థానం దేవుడు మనకిచ్చాడు. దేవదూతలకు, వారు దూతలు అంతే, పరిచారకులు. దేవదూతలు కూడా గౌరవించవలసిందే దేవుని పిల్లలమైన మనలను. నిన్నైనా నన్నైనా దేవుని పిల్లలను దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో చేసుకున్నాడు కనుక దేవుని పిల్లలను, దేని బిడ్డలారా, ప్రతి దేవదూతలు కూడా, అలాగే ఎటువంటి మరి దురాత్మలైనా సరే, సాతానుగాడు అనుచరులైనా సరే, వారందరూ కూడా మానవులమైన మనకు, దేని బిడ్డలారా, వారు లోబడవలసిందే. ఎందుకంటే దేవుడు ఆయన సన్నిధిలో మనకు అటువంటి స్థానం ఇచ్చాడు. దేవుడు ఈ లోకానికి మానవ శరీరాకారంతో వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టింది దేవదూతల కోసం కాదు, సాతాను కోసం కాదు, వాడి దూతల కోసం కాదు, వాడు పాపం చేసి పడిపోయాడు కదా, వాడి కోసం కాదు, మన కోసం. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. మనలను సృష్టించిన దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. తండ్రి తన పిల్లలను ఎన్నడూ విడిచిపెట్టాడు. కాబట్టి ఆయనే మానవ శరీరాకారంతో ఈ భూమి మీదకి రావలసి వచ్చింది. ఏ రోజైతే మానవుడు తినవద్దన్న ఫలాలు తిన్నాడో, ఆజ్ఞను అతిక్రమించాడో, పాపము చేశాడో, పాపము వలన వచ్చు జీతమైన మరణానికి పాత్రుడైపోయాడో, ఆ రోజే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని వాగ్దానం చేసేశారు. ఇదిగో, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను వైరము కలగజేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు తననే మడిమి మీద కొడతావు. చూసారా, స్త్రీ సంతానము అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన వాగ్దానం, అది లేఖనం. అది దేని బిడ్డలారా,
చూడండి, దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడు అంటే ఆ ఆజ్ఞను మనం తప్పనిసరిగా గైకొనాలి. ఆజ్ఞను అతిక్రమిస్తే, దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమిస్తే ఆజ్ఞాతిక్రమం పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. చూడండి, మనము మన దేశంలో, మన భారతదేశంలో మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ప్రియబిడ్డలారా, మనుషులు ఏ విధముగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదో చక్కటి చట్టాలు ఉన్నాయి మనకు. ప్రియబిడ్డలారా, వాటిని మనం అతిక్రమించామనుకోండి తప్పనిసరిగా అది నేరం అవుతుంది, క్రైమ్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మానవుడు కల్పించుకున్న చట్టాలకే ఇంత ప్రాధాన్యత. ఒకళ్ళ చట్టాన్ని అతిక్రమిస్తే పర్యవసానాలు, శిక్ష, దేని బిడ్డలారా, ఫైను, శిక్ష ఎన్ని రకాలుగా ఉంది. మరి అంతకంటే దేవుని పరలోకపు న్యాయ వ్యవస్థ, అక్కడ చట్టము చాలా ఖచ్చితమైనది. దేవుడు ఆజ్ఞాపించాడు అంటే ఆ ఆజ్ఞను మనం ఎట్టి పరిస్థితుల్లో మనం అతిక్రమించకూడదు. మనిషి ఆజ్ఞను అతిక్రమిస్తేనే ఎంత పకడ్బందీగా దానికి తగిన శిక్ష అనుభవించవలసినప్పుడు దేవాది దేవుడు ఆయన ఇచ్చిన చట్టము, ఆయన ఆజ్ఞలే ఆయన చట్టం. ఆయన చట్టాన్ని మనం అతిక్రమిస్తే దేవుని శిక్ష ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ భూమి మీద ఎంతటి గొప్పవారైనా సరే చట్టం ముందు లోబడవలసిందే. వారు చేసిన నేరానికి, తప్పుకి దేని బిడ్డ తగిన మూల్యం చెల్లించవలసిందే. అలాంటప్పుడు పరలోకపు దేవుడు నియమించిన శాసనం, నియమించిన చట్టం, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యమైన ఒక్కసారి ఆలోచించేయండి. దేని బిడ్డలారా, దేవుడు అంటే మన దృష్టిలో అసలు అర్థం అవ్వట్లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు అంటే చాలా అసలు లెక్కలేని తనంగా మానవుడు ఉంటున్నాడు. కానీ ఆజ్ఞనిచ్చిన దేవుడు నీలాంటి నాలాంటి నరుడు కాదు. ఆయన తప్పనిసరిగా ఆయన ఆజ్ఞలు అతిక్రమిస్తే తప్పనిసరిగా దానికి తగిన మూల్యం మనం చెల్లించవలసి ఉంటుంది. దేని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని ఆజ్ఞలు గైకొంటే ఎటువంటి ఆధిక్యతలో, ఎటువంటి ఆశీర్వాదాలు, ఎటువంటి దీవెనలో దేవుడు మన కోసం దాచి ఉంచి ఎదురు చూస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు గైకొంటే ఎటువంటి స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడో కొద్ది మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. అలాగే దేవుని ఆజ్ఞలు గైకొనడానికి కూడా కావలసిన సిద్ధపాటుని గురించి కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా ఆయన ఆజ్ఞలు గైకొనుట వలన కలిగే ఉన్నతమైన దీవెనలు మనం ధ్యానం చేయబోతున్నాం. 6వ వచనంలో కానీ మనం చూసినట్లయితే ఆయన ఆజ్ఞలు గైకొని వారినంట 1000 తరముల వరకు కరుణించువాడుగా ఉన్నాడు దేవుడు. వాహ్, ఎంత గొప్ప ధన్యత! దేవుని మాటలు గైకుంటే నువ్వే కాదు, దేని బిడ్డ, నీ బిడ్డలు, వారి బిడ్డలు, వారి బిడ్డలు, వారి బిడ్డలు, అలాగా 1000 తరముల వరకు కరుణించువాడుగా ఉన్నాడట. ఈరోజు మనం చాలాసార్లు మన మట్టుకే చూసుకుంటున్నాం. నేను బాగుంటే చాలు, నా కుటుంబం, నా జీవితం క్షేమంగా వెళ్ళిపోతే చాలు. కాదు, నీ మట్టుకు నువ్వు చూస్తున్నావేమో, కానీ నువ్వు దేవుని మాట ఆలకిస్తే నీ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, కరుణిస్తాడు. వారి బిడ్డలను కూడా కరుణిస్తాడు, వారి బిడ్డలను కూడా కరుణిస్తాడు. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఇది మనుషులు ఆశీర్వచనం కాదు, దీవించే దేవుడే, కరుణించే దేవుడే ఇచ్చిన వాగ్దానం. దేని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలు గైకొని వారినంట 1000 తరముల వరకు, 1000 తరముల వరకు కరుణించేవాడిగా ఉన్నాడంట. బా, నా సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీ కుటుంబం తరతరాలు దీవించబడాలని ఆశపడుతున్నావా? మనం చాలాసార్లు మన బిడ్డల కోసం ఎంతో ప్రయాసపడి, కష్టపడి, నిజంగా చెమటూర్చి, రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి వారికి మంచి మంచి సొత్తులు దాస్తూ ఉంటాం. మనం ఆస్తిపాస్తులు పోగు చేస్తూ ఉంటాం. మంచిదే, కానీ
ఈరోజు అవి అనుభవించగలుగుతున్నారా బిడ్డలు? మనం చూస్తున్నాం కొన్ని చోట్ల దేని బిడ్డలారా, బిడ్డలు లేని వారు కొద్దిమంది అయితే బిడ్డలు పుట్టి కూడా భ్రష్టులైపోయిన వారు ఎంతోమంది. బిడ్డలు అర్ధంతరంగానే వెళ్ళిపోతున్న వారు, తల్లిదండ్రుల కంటే ముందుగానే బిడ్డలు వెళ్ళిపోతున్న వారు చాలామంది. ఎందుకు? దేవుని కనికరం వారి జీవితాల్లో పొందుకోలేకపోతున్నారు. ఎందుకు? వారి జీవితాల మీద పితరుల శాపాలు ఏలుబడి చేస్తున్నాయి. ఈనాడైనా ఆలోచన చేశామా? మన మట్టుకు మన సుఖం చూసుకుంటే, దేవుని మీద తిరుగుబాటు చేసి మనకు నచ్చినట్టు మనకిష్టమైనట్టు మనం ప్రవర్తిస్తే మన తదనంతరము మన బిడ్డలు దాని పర్యవసానాలు ఎన్ని రకాలుగా వాటిని భరించవలసి ఎదుర్కొనవలసి ఉంటుందో. నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా బ్రతికితే నీ నీతి నీ బిడ్డలకు పిల్ల తరమున దీవెనలు తెచ్చిపెడుతుంది. నువ్వు తిరుగుబాటు చేసే వ్యక్తిగాను, దేని బిడ్డ దేవుని మాటలు ఆలకించకుండా ఉండే వ్యక్తిగా ఉన్నట్లయితే నీతో బాధో నీ బిడ్డల మీదకి అలాగా దిగుతూ ఉంటుంది. నా సహోదరుడా, సహోదరి, దేవుని మాటలు ఆలకిస్తే 1000 తరముల వరకు కరుణించువాడుగా ఉన్నాడని దేవుడు వాగ్దానం చేశాడు. రెండవదిగా చూస్తే లేవికాండం 18వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు వాటి వలన బ్రతుకుతాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. దేని బిడ్డలారా, మన ఆత్మ నిత్యము జీవించాలి అంటే, మన ఆత్మ నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే దేవుని ఆజ్ఞలు గైకొనాలి. దేవుని ఆజ్ఞలే నిత్య జీవం. నా సహోదరుడా, సహోదరి, నిత్య జీవం, నిత్యము బ్రతకాలి అని ఆశపడినట్లయితే ఇక్కడ మనం పొరపాటు పడుతుంది ఏంటంటే, ఈ భూమి మీదే అనుకుంటున్నాం. నిత్యము ఈ భూమి మీద కాదు. ఈ శరీరం ఏదో ఒక రోజున దేని బిడ్డలారా, మరి పాపము వలన వచ్చు జీతం మరణము కనుక ఏదో ఒక రోజు ఈ శరీరం మనం విడిచిపెట్టేయాలి. మొన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరాలి. కానీ ఆత్మ మాత్రం నిత్య జీవాన్ని కలిగి నిత్యము జీవించి దేవుని సన్నిధిలో ఉండాలి అంటే ఈ భూమి మీద ఉండగానే దేవుని ఆజ్ఞలు గైకొనాలి. అందుకే లేవికాండంలో 18వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞలు గైకొని వాడు బ్రతుకుతాడు అని బైబిల్ వాగ్దానం చేస్తుంది. మనం బ్రతకాలి, మన ఆత్మ బ్రతకాలి, మన ఆత్మ నిత్యము జీవించాలి అంటే దేని బిడ్డ తప్పనిసరిగా దేవుని ఆజ్ఞలు గైకొనాలి. మూడవదిగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉంటాడు. దేని బిడ్డలారా, ఆదాము దగ్గర నుండి నోవహు వరకు సుమారు 1000 సంవత్సరాల వరకు బ్రతికేసిన వాళ్ళే. 960 పైనే బ్రతికేశారు. సుమారు 970 సంవత్సరాల వరకు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు పాపం చేసి ఎడతెగక కంటిన్యూగా వారి ఆలోచనలలో పాపం, వారి తలంపులలో పాపం, వారి ఉద్దేశాలు పాపం, వారి నడకలు పాపం, వారి ప్రవర్తన పాపం, సమస్తము కూడా చెడిపోయి ఎప్పుడైతే ఉన్నాయో దేవుడు భూమి మీద నరులను చేసినందుకు చాలా తనలో తాను నొచ్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు చేసేనా అని. దేవుడు ప్రేమాస్వరూపి. మన పిల్లల మీద మన కోపం వస్తే చంపేస్తామా? దేని బిడ్డలారా, ఆయన ప్రేమాస్వరూపి. ఆయన మనలను రక్షించాలని కోరుకున్నాడు ఆయన. అయితే ఎప్పటికీ మారు మనసు పొందకపోతే, దేవుని వైపు తిరగాలనే మనస్సు మనకి ఎప్పటికీ కలగకపోతే దేని బిడ్డలారా 970 సంవత్సరాల వరకు ఎందుకు ఆయుష్? అందుకే దేవుడు ఆదికాండం 6వ అధ్యాయంలో నరుల ఆయుష్ 120 సంవత్సరాలని దేవుడు కుదించాడు. కానీ అంతటితో ఆగాడా మానవుడు? 120 సంవత్సరాలు కూడా సంపూర్ణంగా పాపం అనేది ఇక ఏనాడు కూడా దేవునికి భయపడడం, పాపం చేయకుండా ఉండడం, దేవుని కోసం బ్రతకాలని ఆలోచన కలిగి ఉండడం అనేది లేదు. అసలు నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, దేవునికి భయపడాలి,
మన ఆత్మను రక్షించుకోవాలి, జీవమార్గంలో మనం నడిపించుకోవాలి అనే ఆలోచన ఒక్కరికి కూడా లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు ఒక్కడో లేడు, దేవుని వెతుకువాడు ఒక్కడో లేడు. అందరూ త్రోవ త్రప్పి పనికి మాలిన వారైరి. దేని బిడ్డరా, ఈ భూమి మీద చూడండి, ఎక్కడ చూసినా పాపము లేని పరిశుద్ధుడు ఒక్కడైనా కనబడుతున్నాడా మనకి? మనం అనుకుంటున్నాం, నా మట్టుకు నేను పరిశుద్ధుడిని. మన యొక్క ఈ లోక సంబంధమైన ఆచారం భక్తి చేస్తూ ఇది నేను దీని బట్టి, ఈ భక్తిని బట్టి, ఈ విశ్వాసాన్ని బట్టి, ఈ విధానాన్ని బట్టి, ఈ ఆచారాన్ని బట్టి నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. దేవుని నేత్రాలతో చూసినప్పుడే దేని బిడ్డారా మనము ఎంత ఘోరమైన పాపులుగా ఉన్నామో అర్థమవుతుంది. చాలాసార్లు మనం గోర్లు ఇలా తీసుకుంటూ ఉంటాం చాలామంది. అది ఆ గోరులో ఉండే ఆ మట్టి మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు తెలుస్తుంది అందులో ఎన్ని క్రీములు ఉన్నాయో. మనం తల గోక్కుంటూ ఉంటాం, కానీ తలలో ఉండే ఎన్ని రకాల జీవులు ఉన్నాయో అవి మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు తెలుస్తుంది, వాటి వికృత రూపాలు. అలాగే మానవుడు దృష్టికి తను అనుకుంటున్నాడు అంతే, నీతిమంతుడని, పరిశుద్ధుడని, గొప్పవాడని అనుకుంటున్నాడు అంతే. కానీ దేవుని నేత్రాలతో చూసినప్పుడు, దేవుని హృదయంతో దేని బిడ్డారా పరిశీలన చేసినప్పుడు ఒక్కడో లేడు నీతిమంతుడు. ఈ భూమి మీద మనం దీర్ఘాయుష్మంతులు అంటే దావీదు అంటాడు కదా, నా ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమును ఎడల 80 సంవత్సరములు. ఈరోజు 70 బ్రతికామంటే అర్థమైపోతుంది మనకి. దేని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఎంత విలువైన జీవితం మనది ఈ భూమి మీద. ఒక్కసారి లోకం విడిచిపెట్టామంటే మళ్ళీ ఎప్పటికీ రాము. దేవుని కోసం ప్రకాశించే సమయం, దేవుని ఆజ్ఞలు గైకొని ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా జీవించే సమయం. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు బైబిల్ చెప్తుంది, దేవుని ఆజ్ఞలు గైకొను. దేవుని ఆజ్ఞలు గైకునేవాడు దీర్ఘాయుష్మంతుడిగా బ్రతుకుతాడు. తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటాడు. నా సహోదరుడా, సహోదరి, దీర్ఘాయుష్ అంటే ఓ లక్షల సంవత్సరాలు కాదు, భూమి మీద 100,000 సంవత్సరాలు కాదు, దేవుడిచ్చిన 70 లేక 80 సంవత్సరాలు బ్రతుకుతాం. ఈరోజు మనం అది కూడా బ్రతకకుండా దేని బిడ్డారా ముందుగానే దాటిపోతున్నారు వారు ఎక్కువ. వారి కాలమునకు ముందుగానే దాటిపోతున్న వారు ఎక్కువ. ఎన్నో రోగాలు ఈ భూమి మీద, భయంకరమైన రోగాలు మనుషుల మీద దాడి చేస్తున్నాయి. భయంకరమైన యాక్సిడెంట్లు దాడి చేస్తున్నాయి. ఓ ప్రక్కన హత్యలు, ఓ ప్రక్కన సూసైడ్లు, ఆత్మహత్యలు, ఓ ప్రక్కన కరువులు, ఆహారం లేక అలమటిస్తూ చనిపోతున్న వాళ్ళు, ఓ ప్రక్కన ప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాలు, ఏదో ఒక ప్రమాదం ఎక్కడ చూసినా దేని మీద హత్యలు పెరిగిపోతున్నాయి. చూడండి, మరణము ఏదో ఒక రూపంలో మనుషుల మీద తాండవిస్తుంది. దేని బిడ్డారా, భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఎవరైనా ఉన్నారు అంటే వారు ఎన్ని గండాలు దాటి వచ్చి ఉంటారో, వారు ఎన్ని భయంకరమైన మరణ గండాలు ఎదుర్కొని దాటి ముందుకు వచ్చారు. మన మట్టుకు మనం కరోనా సమయంలో దాటి ముందుకు వచ్చామంటే చాలా గ్రేట్. కరోనాలో ఎలాంటి గట్టి ప్రాణాలు వెళ్ళిపోయినాయో. ఈరోజు దేని బిడ్డలారా, దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలు గైకొనాలి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఆజ్ఞలు గైకొనినప్పుడు నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. దేని బిడ్డలారా, నీ పనిలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే, నీ పనిలో నువ్వు జ్ఞానముగా చేయాలి అంటే తప్పనిసరిగా దేవుని ఆజ్ఞలు నీకు తెలవాలి, ఆజ్ఞలను గైకొనాలి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనంలో ఈ మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించినట్లు
దేవుని ఆజ్ఞలు గైకొనమంటున్నాడు దేవుడు. ఈ మంచి దేశం, ఈ భూలోకం అంతా కూడా దేవుడు ఒక్క మాటలో చెప్పాలంటే పాలు తేనెలు ప్రవహించే దేశముగా, అన్న వస్త్రాలకు ఇబ్బంది లేకుండా, లోటు లేకుండా సమృద్ధి కలిగిన దేశాలుగా దేవుడు పుట్టించాడు. నా సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేయండి. మనమే కాదు, మన తర్వాత తరాలు కూడా ఈ భూమి మీద పుట్టి వారు కూడా ఈ అందమైన ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని చూసి అనుభవించి వారు కూడా సంతోషంగా, వారే కాదు వారి తర్వాత తరం. దేని బిడ్డలారా, దేవుడు మాటలు గైకొంటే, దేవుని ఆజ్ఞలు గైకొంటే ఈ మంచి దేశాన్ని మనమే కాదు అనుభవించడం, మన తర్వాత తరాలు కూడా అనుభవిస్తాయి. కీర్తన గ్రంథం 19:11 దేవుని ఆజ్ఞలు గైకొనుట వలన గొప్ప లాభము. కీర్తన గ్రంథం 103:17-18 కానీ మనం చూసినట్లయితే ఆయన ఆజ్ఞలు గైకొని వారి విషయంలో ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచు. దేని బిడ్డలారా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క నీతి మన మీదే కాదు, మన పిల్లల మీద, వారి పిల్లల మీద, వారి పిల్లల మీద తరతరములు నీతి కృప నిలుచును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు గైకొంటే, దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు, దేవుని ఆజ్ఞలు కష్టమైనవి కాదు, దేవుని ఆజ్ఞలు తేలికైనవి. కీర్తన 119:2 కానీ, లోక 11:28 కానీ, ప్రకటన 1:3-22 కానీ చూసినట్లయితే దేవుని ఆజ్ఞలు గైకొనేవారు ధన్యులు, మరీ ధన్యులు. వీటిని గైకొనేవారు, వీటి ప్రకారం జీవించడం, గైకొనడం అంటే జీవించడం. దేవుని ఆజ్ఞలు బోధించేవారు కాదు గొప్ప, వినేవారు కాదు గొప్ప, దేవుని ఆజ్ఞలు గైకొనేవారు. దేవుని ఆజ్ఞలు గైకొనేవారు ధన్యులు, మరీ ధన్యులు. నా సహోదరుడా, సహోదరి, దేవుని మాటలు చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం, కానీ ఎంతవరకు గైకుంటున్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. సామెతల గ్రంథం 19:16 దేవుని ఆజ్ఞలు గైకొని వాడంట తన్ను తాను కాపాడుకుంటాడు, తన్ను తాను కాపాడుకోగలుగుతాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:3 యోహాను సువార్త 14:21 కూడా చూస్తే ఆయనను ప్రేమించువాడు తండ్రి వలన ప్రేమింపబడును. ఆయన ఆజ్ఞలు గైకొనేవాడే ఆయనను ప్రేమించేవాడు. దేవునిని ప్రేమించేవాడు అంటే అర్థం ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు. ఆయన ఆజ్ఞలు గైకొనేవాడే ఆయనను ప్రేమించేవాడు. మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన దేవుని ప్రేమించినట్టు కాదు. యేసు క్రీస్తు అని పచ్చబొట్టు పొడిపించుకున్నంత మాత్రాన దేవుని ప్రేమించినట్టు కాదు. ఒక బైబిల్ చేతిలో ఉన్నంత మాత్రాన దేవుని ప్రేమించినట్టు కాదు. చర్చికి వెళ్ళినంత మాత్రాన దేవుని ప్రేమించినట్టు కాదు. దేని బిడ్డలారా, దేవుని ప్రేమించడం అంటే ఆజ్ఞలు గైకొనడం. దేవుడు ఏ ఆజ్ఞలు గైకొనవలనని దేవుడు చెప్పాడో ఆజ్ఞలు గైకొనాలి. మనం దేవుణ్ణి ఆ విధంగా ప్రేమించినట్లయితే మనము తండ్రి వలన ప్రేమించబడుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ప్రేమించి మనకు తన్ను తాను కనబరుచుకుంటానని వాగ్దానం చేశారు. నిజమే, మన జీవితంలో ప్రభుతో ముఖాముఖి అనుభవం మనకు కావాలి, ప్రతిరోజు కావాలి. ఆయన స్వరాన్ని స్పష్టంగా మన హృదయాలు వినగలగాలి. మన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరాన్ని ప్రతి విషయంలో, ప్రతిరోజు, ప్రతి సమయంలో, ప్రతి చోట వినగలగాలి. లేకపోతే ఈ ఆత్మీయ జీవితం కొనసాగించలేవు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఓ ప్రక్కన స్వైచ్ఛత్వం, ఓ ప్రక్కన దేవుని స్వరమ, ఓ ప్రక్కన లోకం, ఓ ప్రక్కన సాతాను, డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. దేవుని స్వరం వినడానికి నీ హృదయాన్ని ట్యూనింగ్ చేసేసుకోవాలి. దేవుడు ఆగు అంటే ఆగాలి, దేవుడు వెళ్ళు అంటే వెళ్ళాలి, దేవుడు మాట్లాడు అంటే మాట్లాడాలి, నోరు మూసుకో అంటే మూసుకోవాలి. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. దేని బిడ్డలారా, దేవుని ఆత్మ ఆయన మాట్లాడే దేవుడు, ఉపదేశం చేసే దేవుడు,
మనం నడవలసిన మార్గాన్ని మనకి బోధించే దేవుడు. ఆలోచన చెప్పుట ఆయన వశం. ఆయన ఆలోచనకర్త. మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెబుతానని వాగ్దానం చేశాడు ఆయన. కీర్తన 32:8 చూస్తే ఆయన వాగ్దానం చేశాడు. మనం ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకోవాలే కానీ, అడగాలే కానీ, వేచి ఉండాలే కానీ, మనస్ఫూర్తిగా ఆయన ఆలోచన కోసం మనం కనిపెట్టుకుంటే తప్పనిసరిగా మనకు ఆయన ఆలోచన దొరుకుతుంది. యోహాను సువార్త 14:23 చూస్తే మనం ఆయన ఆజ్ఞలు గైకొనున్నప్పుడు ఆయనను ప్రేమించేవారం కాబట్టి తండ్రి కూడా మనను ప్రేమిస్తున్నాడు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. చూసారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుడు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవుడు మన దేహాన్ని దేవాలయముగా అనౌన్స్ చేశాడు. ఆయన మనలో నివాసం ఉంటానని వాగ్దానం చేశాడు. మన దేహము వెలపెట్టి కొనబడింది. మన దేహము దేవుని ఆత్మ నివసించే దేవాలయం. దేవుడు ఇమ్మానుయేలుగా ఎల్లప్పుడూ మనలో నివాసం ఉంటున్నాడు. మనం ఒంటరి కాదు, అనాథ కాదు. మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో మన శత్రు సమూహాల కంటే, మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు, ఛాలెంజెస్ కంటే, మనం ఎదుర్కొంటున్న ప్రతి వ్యతిరేకతలో అడ్డులు, ఆటంకాలు, సమస్యలు అన్నిటికంటే దేవుడు గొప్పవాడు. ఆయన అన్నిటి నుండి మనల్ని విడిపించగలిగినంత శక్తిమంతుడు. బండ మీద మన పాదాలు నిలబెట్టగలడు ఆయన. ఆయన యందు మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు గైకొంటామో, ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు ఆయన మనలో నివాసం ఉండాలని ఆశపడుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:5 ఆయన ఆజ్ఞలు ఎవడు గైకొనినో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుందంట. దేవుని ఆజ్ఞలు గైకొనకుండా మనం ఏ ప్రేమను చూపించగలం? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. ఎప్పుడు అంటే దేవుని ఆజ్ఞలు గైకొనినప్పుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:22 దేని బిడ్డారా, మనము ఆయన ఆజ్ఞలు గైకొనినప్పుడు మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞలు గైకొనినప్పుడు మనం ఏది అడిగినా తప్పనిసరిగా దేవుడు మనకు దయచేస్తున్నాడు. విశ్వాసం అంటే పొందుకోవడానికి కాదు, ఆయన ఆజ్ఞలు గైకొనడానికి. నిజమైన పరిపూర్ణమైన విశ్వాసం అంటే మనం అడిగిందల్లా దేవుడు ఇస్తాడని నమ్మడమే కాదు, ఇంకొక పార్ట్ ఉంది. ఆయన చెప్పిందల్లా మనం చేయడం, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన కోసం జీవించడం. నువ్వు ఆయన కోసం జీవించకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు నీకు ఎలాగిస్తాడు? నువ్వు ఆయన కోసం బ్రతికితే నువ్వు ఏది అడిగినా ఎందుకు ఇవ్వడం? నా సహోదరుడా, సహోదరి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:24 మనం ఆయన ఆజ్ఞలు గైకొనినప్పుడు ఆయన యందు నిలిచి ఉంటున్నాం. ఆయన మన యందు నిలిచి ఉంటున్నాడు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి మనం తెలుసుకుంటున్నాం. దేని ప్రియమైన బిడ్డారా, ఆయన ఆజ్ఞలు ఎంత గొప్పవో, ఎంత విలువైనవో ఒకసారి ఆలోచించేయండి. ప్రార్థన చేస్తాను. నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. విశ్వాసంతో నాతో ఏకీభించండి. పరిశుద్ధుడా తండ్రి, మీ నామములో ప్రభువా, మీ ఆజ్ఞలు నిత్య జీవం. మీ ఆజ్ఞలు గైకొనేవాడిని 1000 తరముల వరకు దీవిస్తున్నావు తండ్రి. మీ ఆజ్ఞలు గైకొనటం వలన ఎన్ని దీవెన ఆశీర్వాదాలు మాకు ఇస్తాను వాగ్దానం చేసావు. మీ ఆజ్ఞలు భారమైనవి కాదు నాయన. మీ ఆజ్ఞలు తండ్రి మేము నిత్యము గైకొనుటకు సహాయం దయచేయండి. ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ ఆజ్ఞలకు లోబడి గైకొనే హృదయం, మనసు ఇప్పుడే వారికి కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.